చిన్న బిడ్డలారా, మేము చిన్నవారము, మేము గుర్తింపు లేని వారము, ఎన్నిక లేని వారమని అనుకోవద్దు. మీరంతా మిమ్మల్ని మీరు యేసయ్య చేతిలోకి అప్పగించుకొని వచ్చారు. మిమ్మల్ని ఒక మహత్తరమైన దేవుని యొక్క అద్భుతమైన శక్తి ఏంటంటే, ఎవరికైతే విద్యార్థులు లేవో అటువంటి వారికి అర్హత, యోగ్యత అనుగ్రహించేవాడు. ఏ విధమైనటువంటి అందచందాలు లేకపోయినా, బాహ్య సౌందర్యం లేకపోయినా, ఆంతరంగిక సౌందర్యాన్ని, భక్తిని మీరు పెంపొంద చేసి ఈరోజు ఒక నూతనమైన వ్యక్తిగా, నీ అపురూపమైనటువంటి వ్యక్తిత్వాన్ని దేవుడు వెలికి తీసి, నీ అందచందాలతో కాదు, నీ బాహ్య సౌందర్యంతో కాదు, నీ విద్యార్థులతో కాదు, నీ కుటుంబం యొక్క పేరు ప్రఖ్యాతులతో కాదు, నువ్వు దేవుని చేతిలో వచ్చినప్పుడు నేను ఒక అద్భుతమైన శక్తిగా మారుతాడు, అద్భుతమైన రీతిగా వాడుకుంటాడు. అందుకే మీరు ఇక్కడ ఎక్కబడ్డారు. ఈ సమయంలో నేను దేవుడు ఒక్కొక్క కాలంలో ఆయన కావలసిన వారి కొరకు ఆయన వెతుకుతూ ఉంటాను. ఈ కాలంలో నీవు ఆయన పిలుపు మేరకి, ఆయన ప్రేరేపణ మీదకి, ఆయన నిన్ను ఆత్మచేత సంధించి నీకు ఇష్టమైన ఇష్టం లేకపోయినా అని నిన్ను తోసుకొని వచ్చాడు. నిన్ను దీవిస్తాడు, నిన్ను ఏర్పాటు చేసుకుంటాడు. నీలో ఒక మహత్తరమైన గుణం, ఆయన ప్రియమైనటువంటిది ఏదో ఒకటి ఉంది. అందుకే దేవుడు ఈరోజు నిన్ను తీసుకొని వచ్చాడు. ఎక్కువ సమయం తీసుకొని త్వరగా ముగిస్తాను. దావీదు గొర్రెల కాపరిని ప్రార్థన చేశాడు. మహావైభవంగా రాజ్యం వెలసింది. దేవాలయం కట్టాలను మంచి పని చేయాలనుకున్నాడు. దేవుని చదివివ్వదు. తన కుమారుని ఏర్పాటు చేసుకున్నాడు సొలొమోను. సొలొమోనుతో చెప్పాడు, ఎంతకాలం అయితే నీవు నన్ను నీ తండ్రి అడుగు జాడలో నన్ను నడుచుకుంటావు, అంతకాలం నేను నిన్ను దీవిస్తాను. దావీదు కోరుకొనిస్తా లేకమా? ఏ మార్గం కోరుకున్నాడు? నీతి మార్గమా? ఏం కోరుకున్నాడు? నీతి మార్గం. దేవుడి యొక్క చిత్తం చొప్పున ఆయన రాసిన గ్రంథంలో, కీర్తన గ్రంథంలో తన హృదయమంతా కూడా దేవుడి సన్నిధిలో వెలిగించి దేవుడితో నడిచినటువంటి దావీదు ఏ పేరులో తెలుసా? దేవుని హృదయానుసారి. చూసారా? దేవునికి కావాల్సింది ఒక గొర్రెను మేపుకునే వాడిని తన దేవుణ్ణి అనుసరించి నడుచుకునే హృదయానుసారిగా చేసి 40 ఏళ్ళు గొప్ప రాజ్యాన్ని ఏర్పజేశాడు. ప్రియమైన బిడ్డలారా, గమనించాలి. ఈరోజు నీవు ఏ స్థితిలో ఉన్నా, గొర్రెల దొడ్డిలో ఉన్నా, గొర్రెల కాపరిగా ఉన్న, చిన్న పని ఉన్న, ఇంటిలో కనిష్ఠుడమైన దేవుడిని ఏర్పాటు చేసుకొని పిలుస్తున్నాడు. ఆయన హృదయానుసారిగా ఉంటే నీ నుండి గొప్ప కార్యాలు దేవుడు తన ప్రజలకు, ఎవరి కొరకు? దావీదు కొరకు కాదు, తన ప్రజలకు. మీరంతా వచ్చింది ఎవరి కొరకు? ఎవరి కొరకు వచ్చారు? మీ సంఘంలోని పిల్లలకు. సమాజంలో ఈరోజు మన పిల్లలు ఎంత మీ చేతిలో ఉన్నటువంటి ఫోన్ ద్వారా ఎంత పాపంలోకి తెలియకుండానే ఆ సెల్ ఫోన్ ద్వారా ఎంత చెడు నేర్చుకుంటున్నారు. చెడు వారి హృదయాలను ఆవరించింది. ఈ సమయంలో నీ బిడ్డలను కాపాడుకోవడానికి నిన్ను ఏర్పాటు చేస్తుంది. సొలొమోను కూడా తండ్రి నడిచాడు, కానీ చివరకు తాను దేవుని సన్నిధిలో ఓడిపోయాడు. 1000 మంది 300 మంది భార్యలు. తను ఏ రాజ్యంలో ఎటు వెళ్ళినా తన లాభం బట్టి, సంపదను బట్టి ప్రతి దేశంలో ఒక రాకుమార్తెను చేస్తున్నాడు. వారందరూ
దేవుని నుండి సొలొమోను హృదయాన్ని త్రిప్పివేసినందువల్ల దేవుడు సొలొమోను త్రోసివేశాడు. గమనించాడు. సొలొమోను కూడా నా పేరు ఏరాడు. కానీ ఎప్పుడైతే దేవుని మీద హృదయం కలిగించుకొని స్త్రీల మీద తన మనసు పెట్టాడో దేవునికి దూరం అయిపోయింది. దేవుని మీద మనసు నిలిపాడు. యవనస్తులైన బిడ్డలారా, మీకెన్నో ఆశలు ఉంటాయి, కోరికలు ఉంటాయి. పెద్దవారు కూడా ఓడిపోతున్నారు బిడ్డ. మీరు ఓడిపోవడంలో తప్పేం లేదు. మీకు అనేక శ్రద్ధలు వస్తాయి. కానీ దేవుని చేత మీరు మారబడాలంటే మీరు ఈ అపవిత్రమైన స్త్రీ పురుష సంబంధమైనటువంటి వ్యామోహం నుండి మీరు బయటపడాలి. దేవునితోటే మీరు స్నేహం చేయాలి. ఎంతకాలం దేవుడితో మీరు స్నేహం చేస్తారో అంతకాలం దేవుడు కూడా ఇక్కడ జరిగిన సంఘటన ఎప్పుడైతే సొలొమోను ఓడిపోయాడు, దావీదు ఆశలు అన్ని కూడా అడిగాడు. తన కుమారుని ద్వారా రాజ్యం స్థిరపడే పరిస్థితి. కానీ దేవుడిది రాజ్యం, దేవుని ప్రజలు కాబట్టి దేవుడి నాయకుడిని ఏర్పాటు చేసుకోవాల్సి వస్తుంది. ఒక మండలం పెట్టుకునేవాడు. రాజు చెప్తున్నాడు, యెరూషలేములో పెద్ద పెద్ద కట్టడాలు కట్టే విషయంలో సొలొమోను అందరూ వాడుకుంటున్నాడు. ఒక పిల్లవాడు మంచి బలాఢ్యుడు, వాడు ఎవరో బాబు ఒక పిల్లవాడు చాలా చక్కగా పనిచేస్తున్నాడు. ప్రియమైన పిల్లవాడు, ఆ పిల్లవాడు